మీడియా మిత్రులు నమస్కారం. కవిత గారు మాట్లాడుతూ ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు ఏ రకంగా వస్తారు, ఎట్లా వస్తారంట. ఫస్ట్ నేను ఒకటి చెప్తా, 10 ఏళ్ళు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకు మంత్రులు ఇచ్చారు, ఎంతమంది మహిళల్ని మంత్రులుగా చేశారు? ఫస్ట్ క్వశ్చన్ ఇది. మీరు మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే మీరు తప్పితే ఇంకో మహిళ కనిపించలేదు గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఒకసారి అర్థం చేసుకొని మీరు మాట్లాడితే, మీరు ఒక్క క్వశ్చన్ వేస్తే 100 క్వశ్చన్లు వేస్తారు తెలంగాణ ప్రజలు. మేమంతున్నది ఇక్కడ తెలంగాణ నాయకులం, తెలంగాణ కార్యకర్తలం, తెలంగాణ గురించే మేము రేపు ఫైట్ చేయబోతున్నాం. మీ మీద కూడా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. మేము ఇంటర్ విద్యార్థులు అయితే ఏంది, డ్రగ్స్ మీద అయితే ఏంది, అనేక సమస్యలు మీ వైపు తీసుకొచ్చినాం. అదే నల్లమల్ల అడవుల గురించి, ఏదైతే యురేనియం తవ్వకాల మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాతో పాటు అప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇవన్నీ అంశాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే, అప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఇప్పుడు ప్రభుత్వంలో లేదు. మీరు కొన్ని విషయాలలో తిహార్ జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళు తెలంగాణ ప్రజల ఒక్క గౌరవాన్ని అఘోరపరిచిన పని చేసిరు. మీరు మాట్లాడితే సమాజం ఒప్పుకుంటున్నాము. కవిత గారు ఆలోచించండి ఒకసారి. ప్రభుత్వంలో మీ ఆస్తులు ఎన్ని? 2009లో మీరు ప్రభుత్వంలో రానప్పుడు వీళ్ళ చిట్టా తీయండి, వీళ్ళ ఆస్తులు ఎంత. తర్వాత గవర్నమెంట్లో 10 ఏళ్ళు మీరు చేసిందే ఆట, మీరు పాడిందే పాట, మీరు ఆడిందే ఆట. ఎక్కడ పడితే అక్కడ ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్లు మీరు ఆ రోజు తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు మనకు తెలంగాణలో ఎంత అప్పు ఉంది ఒకసారి గుర్తు చేసుకోవాలి. ప్రతి తెలంగాణ బిడ్డకి ఇది వర్తిస్తుంది, తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజానికానికి ఇది వర్తిస్తుంది. మీ వల్ల కొన్ని లక్షల కోట్ల అప్పులైపోయినాయి. మీరు చేసిన కోణాలు అన్నీ కాదు, కొత్త ఆలోచనలతోటి కొత్త ఎక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నారు ఇచ్చిర్రా, నీళ్ళు అన్నారు ఇచ్చిర్రా, డోర్ టు డోర్. ఏది ట్యాంక్ బండ్ దగ్గర మొత్తం హెలికాప్టర్లు ల్యాండ్ చేస్తామన్నారు. ట్యాంక్ బండ్ని కొబ్బరి నీళ్ళు ఉంటాయని చెప్పారు. ఎక్కడ బ్రదర్? ఇదంతా మీరు ఆలోచించాలి, ఇది ప్రజలు కూడా ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు వస్తారనగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచనతోటి పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాడు మేము కూడా ఎమ్మెల్సీగా పివి నరసింహరావు గారు మనవరాలు పోటీ చేస్తుంటే మేము సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి ఉన్నతమైన ఆలోచించే వ్యక్తి జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అవన్నీ మర్చిపోతే ఎట్లా? మీరే స్వాగతించారు. గతంలో కూడా కేసీఆర్ గారితో 2 సార్లు భేటీ చేయడం జరిగింది. ఆయన 2014లో మేము పార్టీ ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మా పార్టీ గురించి మాట్లాడితే చాలా బాధ అనిపిస్తుంది. తెలంగాణ యావత్తు యువత ఈరోజు ఖండిస్తుంది. మీరే ఉండాలా రాజకీయాలలో? కొత్త తరం అవసరం లేదా? నవ యువకులు రాజ్యాధికారంలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండొద్దా? మేము ప్రశ్నిస్తుంది కాలం రాబోయే రోజుల్లో. మీరు పాత పురాణం రాజకీయాలు వదిలేయండి. కొత్త తరం ఈరోజు ఆలోచిస్తుంది రాష్ట్రాన్ని, దేశాన్ని ఎటు తీసుకెళ్లాలనేది. అవన్నీ మర్చిపోయి ప్రతి ఒక్కరు పొన్నం ప్రభాకర్ గారు కూడా మాట్లాడుతుంటారు. మీరు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. గతంలో 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పుడు ఎటువంటి పరిణామాలు మీరే చెప్పారు. 2 రాష్ట్రాలుగా విడిపోయి అన్నదమ్ములుగా ఉందామని. ఈరోజు మళ్ళా ఒక అంశాన్ని ముందుకు తీసుకొస్తారు. మీరు ఇటువంటి అంశాలని మేము ఖండిస్తున్నాం. ఎవరు మాట్లాడినా అదే రకంగా జడ్చర్ల అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడతారు, రకరకాలుగా మాట్లాడతారు. ఎవరు పడితే వాళ్ళు. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఆయననే మొదలుపెట్టిన అంశం, ఆయననే ముగిసిపోయింది అన్నాడు. మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ప్రెస్ క్లబ్లో కొంతమందితోటి ఉద్యమకారులతోటి మీటింగ్ పెట్టిండు. ఎస్, దేని మీద పెట్టాలి? నువ్వు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జోలికి పోవచ్చా? నేను మీ వ్యక్తిగత జోలికి రావచ్చా? ఎవరు రైట్ ఎవరిచ్చారు చెప్పండి? మీరు ఏదన్నా ఉంటే పాలసీల మీద మాట్లాడండి, అంతేగాని ఆయన వ్యక్తిగత జోలికి పోతే ఎవరైనా మాట్లాడతారు. ఆయన ఇష్టపడే వాళ్ళు కొన్ని కోట్ల మంది యావత్తు భారతదేశంలో. మేము మహారాష్ట్ర పోయినాం, అక్కడెక్కడ అబ్జెక్షన్ చేయలేదు. కర్ణాటక పోయినాం ప్రచారానికి, అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు. ఈ తెలుగు మాట్లాడే ప్రజలు, తెలంగాణలో మేము తెలుగు మాట్లాడే ప్రజలు విడిపోయిన తర్వాత అందరం కలిసి ఉండాలని గత అనేక సార్లు ఇదే కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆంధ్ర ప్రజలకు ఏమన్నా అయితే నేను కాలుకి ముళ్ళు గుచ్చుకున్నా నా నోటితోటి నోట్ల పన్నుతోటి నేను లాగేస్తా అని చెప్పిండు. మర్చిపోయారు అవన్నీ. అంటే ఒక మంచి వ్యక్తి, నిజాయితీ పరుడు రాజకీయాలలో ఇక్కడ వస్తుంటే భయం అవుతుంది. ఎందుకు భయం అవుతుంది అది కూడా చెప్తా. మేము అక్కడ పోటీ చేసింది 21 స్థానాలు, 1 సైడ్ అయిపోయింది. ఒక్కొక్క చోట 80,000 70,000 మెజార్టీతో గెలిచినాం. 2 ఎంపీలు పోటీ చేసినాం, 2 ఎంపీలు కూడా భారీ మెజార్టీతో గెలిచినాం. ఇక్కడ కూడా రేపు రాబోయే రోజుల్లో పోటీ చేస్తారు, వీళ్ళు గెలుస్తారు. రాబోయే రోజుల్లో మాకు రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు అవుతారని భయపడుతున్నారు. మీరు నిజంగా ఎదుర్కోవాలంటే మేము రేపు ఎలక్షన్లలో ఎదుర్కోండి మమ్మల్ని.
మేము ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ఎవరిదైనా పాత్ర ఉంటుంది. ఆ పాత్ర పోషించడానికి ఈరోజు యువత అంతా కలిసికట్టుగా మాతో పాటు రావడానికి రెడీగా ఉన్నారు. అటువంటిది పక్కకు పెట్టేసి ప్రయత్నం చేస్తాం మేము జెడ్పీటీసీ ఎంపీటీసీ ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత 2019లో పోటీ చేసినాం ఎంపీలుగా కొన్ని చోట్ల. అదేవిధంగా 2023లో కొన్ని చోట్ల పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న కార్పొరేటర్లు కౌన్సిలర్గా పోటీ చేస్తే 2 చోట్ల గెలవడం జరిగింది. కొన్ని చోట్ల సెకండ్ ప్లేస్ రావడం జరిగింది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సర్పంచ్గా పోటీ చేస్తే ఒక సర్పంచ్ గెలిచిన కొన్ని చోట్లనే పోటీ చేశాం. వార్డు మెంబర్లు 100 మంది గెలవడం జరిగింది. ఇవన్నీ మర్చిపోతే ఎట్లా? ప్రయత్నం చేయొద్దా? ఏ ఒక్క పార్టీ రావద్దా? ఓన్లీ 2-3 పార్టీలే ఉండాలా? ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. దీన్ని కాలరాయడానికి మీరు ఎవరైనా ఎక్కడైనా ఈరోజు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరైనా పార్టీ పెట్టవచ్చు, పోటీ చేయొచ్చు. ఎంపీగా నేను పోయి కాశ్మీర్లో కూడా పోటీ చేయొచ్చు. లేదా రాజ్యాంగంలో? లేదా యూపీ నుంచి అదే గతంలో బంగారు లక్ష్మణ్ గారి భార్య రాజస్థాన్ నుంచి గెలవలేదా సుశీలాదేవి గారు? ఇవన్నీ మీకు గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకోండి. అంతేగాని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఈ ప్రాంతవాసి అక్కడ పోయి గెలవలేదా ఎంపీగా? ఇవన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. రాజకీయాలు మీకే తెలుసు కాదు, మాకు కూడా బాగా చూస్తున్నాం. మేము 30 ఏళ్ల నుంచి చూస్తున్నాం. వీళ్ళే ఉండాలి, వీళ్ళ తర్వాత వీళ్ళ పిల్లలు, వీళ్ళ తర్వాత వీళ్ళ మన్మన్లు, అంటే మిగతా వాళ్ళు ఉండొద్దు, కొత్త తరం రావద్దు. మేము వెనక జెండలు మోసుకుంటూ ఉండాలి. క్యాడర్ అంతా 10 ఏళ్ళు మీరు ఎవరికి న్యాయం చేసి చెప్పండి? కవులు, కళాకారులు, ఉద్యమకారులు, లాయర్లు, అడ్వకేట్లు ఎంతమంది పోరాటం చేస్తే తెలంగాణ వచ్చింది? 10 ఏళ్ళు మీరు ఎవరిని చూసి చెప్పండి? గద్దార్ గారు వస్తే బయట రోడ్డు మీద కూర్చోబెట్టిన చరిత్ర ఉంది. అదే గద్దార్ గారు, పవన్ కళ్యాణ్ గారు రేపు ఈ దేశానికి మూల కారకుడు ఈయననే అవుతాడు, ఈ దేశాన్ని యువతను ముందు నడిపిస్తాడని చెప్పిన ఘనత గద్దార్ గారు. అది గుర్తుపెట్టుకోవాలి. అటువంటి వ్యక్తులను తీసుకొని ఈరోజు ఏదో కొంతమందిని పెట్టేసి మమ్మల్ని ఇబ్బంది పెడదామంటే మేము ఎక్కడ భయపడే వాళ్ళం కాదు. ఇదే తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డలం మేము కూడా ఇదే రకంగా జవాబిస్తాం. మీరు మంచిగా మాట్లాడితే మేము మంచిగా మాట్లాడతాం, మీరు మీ రకంగా మాట్లాడితే మేము మా రకంగా మాట్లాడతాం. అర్థం చేసుకోండి. ఎందుకంటే రాజకీయాలలో అందరికి అవకాశాలు రావాలి, అందరు కావాలి. మాకు కూడా ఉంటుంది ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలని. మీరే ఉండాలా? ఎందుకు? రాజ్యాంగం ఏమైనా రాసి ఇచ్చిందా 2 పార్టీలే ఉండాలి అని? ఎలక్షన్ కమిషనర్ దగ్గర తెలుసుకోండి మా పార్టీ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందని. ఎలక్షన్ కమిషనర్ పోయి తెలుసుకోండి. తెలియకపోతే రాజ్యాంగం గురించి తెలుసుకోండి, చదవండి ఒకసారి. మళ్ళా రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దయచేసి ఇటువంటి అంశాలని ముందుకు తీసుకురాకుండా మీరు ఏదైనా ఉంటే రాజకీయంగా రేపు ఎలక్షన్లో మీరు పోటీ చేస్తారు, మేము పోటీ చేస్తాం. ప్రజలు ఎవరికైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు గెలుస్తారు. ప్రజలు మా వైపు లేరు. ప్రయత్నం అయితే చేయాలి కదా. ఇక్కడ ఎట్లయిపోయింది అంటే ఏమన్నా అంటే తెలంగాణ వాదం తెస్తారు. 10 ఏళ్ళు ఏం చేసిర్రు? నాకు ఒకటే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసిర్రు? సరే రేవంత్ రెడ్డి గారు అంటే మనం 2 సంవత్సరాలు అయింది వచ్చి, మళ్ళీ వీళ్ళేం చేసిర్రు? 10 ఏళ్ళు వీళ్ళకి బాధ్యత ఇచ్చారు కదా. అప్పుడు మీరు ఏ కార్లలో తిరిగిర్రు, ఇప్పుడు ఏ కార్లలో తిరుగుతుర్రు? అప్పుడు ఆస్తి ఎంత, ఇప్పుడు ఆస్తి ఎంత? అరే తెలంగాణ ప్రజానికం క్వశ్చన్ ఇది నాది కాదు. యువత మేము పబ్లిక్లోకి వెళ్తే అడుగుతున్నారు మమ్మల్ని, సార్ మీరు క్వశ్చన్ చేయండి అని. రేపు అందరు క్వశ్చన్ చేస్తారు. అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.